సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రోడ్ల పైన ఉన్నటువంటి మసీద్ కానీ, దర్గా కానీ, గుడి కానీ, చర్చి కానీ, ఇంకేదైనా కానీ వాటిని తొలగించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మనది లౌకిక దేశం, ఇక్కడ ప్రజలే ముఖ్యం, ఇక్కడ మతాలతో సంబంధం లేదు. ఈ లౌకిక దేశంలో ప్రజల భద్రత అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా సుప్రీంకోర్టు చెప్పింది. చాలా రోడ్ల మధ్యలో గుడి, మసీదు, చర్చి ఇట్లా రకరకాలైనటువంటి టెంపుల్స్ ఉంటాయి. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. కానీ రోడ్ల మీద వచ్చి పోయే గలీజ్ అంతా దేవుళ్ళ మీద పడుతుంటే కూడా మంచిది కాదు. సో అక్కడ చాలాసార్లు గొడవలు జరిగినాయి, చాలాసార్లు ఇబ్బందులు జరిగినాయి, చాలాసార్లు అల్లర్లు జరిగినాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చూసుకుంటే ఇక రోడ్ల మీద ఉన్నటువంటి వీటన్నిటిని తొలగించాల్సిందే అనేటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అది ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. ఫస్ట్ ప్రజలు ఉంటే, భక్తులు బాగుంటే దేవుడు చల్లగుంటాడు. సో భక్తులకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఆ దేవుళ్ళకు కూడా మంచిది కాదు. కాబట్టి ఈ రోడ్ల మీద ఉండేటువంటి వాటిని తొలగించాల్సిందని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంది? మీరేమనుకుంటా ఉన్నారు? రోడ్ల మీద ఉన్నటువంటి మసీదు కానీ, దర్గా కానీ, గుడి కానీ, చర్చి కానీ, గురుద్వారా కానీ, ఇంకేదైనా సరే రోడ్డుకు నడి మధ్యలో ఉండి, రోడ్డు పక్కన ఉండి రహదారికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే వాటిపైన సుప్రీంకోర్టు చెప్పింది వాటిని కూల్చాల్సిందే, వాటి కాడ స్పెషల్గా ఏమి ఉండదు అనేటువంటి మాట చెప్పింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మీ అభిప్రాయం కూడా చెప్పండి, ఒకసారి దాంట్లో పాల్గొందాం. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, పట్టదు నాన్న. రైట్, మీ ఒపీనియన్ తెలియజేయండి దీని పట్ల. శేతాన్ కే బచ్చే అంటున్నారు ఆయన. మీ అభిప్రాయం అది, దానికి ఎవరేం చేయలేరు. మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని స్క్రీన్ మీద చూపించడమే మా బాధ్యత. మంచిది అన్న, ఎవరికి ఇంకా ఇబ్బందులు ఉండవు అన్నంటే ఏదైనా కూడా. తర్వాత ఇవాళ గాంధీ జయంతి, ఇవాళ ఎంగిల్పూల పండుగ, ఎంగిల్పూల బతుకమ్మని ఫస్ట్ ఎన్నడన్నా పూ తెంపుకొచ్చిన ముఖం అన్నని పొద్దుగాలనే పోతుంటే పోయి అది బాయికాడికి పోయి పొలం కాడికి పోయి అక్కడ అదేంది గూనుగూలు, తంగడుగులు అవన్నీ తీసుకొచ్చేది చిన్న ఉన్నప్పుడు. తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేది. అమ్మ బంతి పూలు పేర్చి తంగెడు పూలు పెట్టి పెద్దగా ఉండాలని చూస్తుండే ప్రయత్నం చేస్తూ. ఒక చోట మొగోళ్ళు బతుకమ్మ ఆడతారట ఊర్లో. ఏ ఊరు? జగిత్యాల జిల్లానా? జగిత్యాల జిల్లానా, సిద్దిపేట దగ్గరనా? మొగోళ్ళు బతుకమ్మ ఆడతారు. మొగోళ్ళు బతుకమ్మ ఆడతారట అన్న. శ్రీ చైతన్య కాలేజీల గురించి మాట్లాడంటే మొత్తం వీడియోనే ప్లే చేసినాం నిన్న, చూసుకో. అయితే మొగోళ్ళు బతుకమ్మ ఆడుతారు, ఆడళ్ళు డీజే గజ్జి మళ్ళీ అంటే ఎస్, నాకు బీసీ గజ్జి అవుతుందా? మీరు అనుకున్నా అనుకోకపోయినా మాకుంది అది. ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదని చెప్తా ఉన్నారు. రిలీజ్ చేయాలని కోరుకుందాం. రోడ్లపై ఉన్న మసీదు, చర్చి, గుడి కూల్చాల్సిందే అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? కూల్చాల్సిందే అనుకునే వాళ్ళు పైన, కూల్చకూడదు అనుకునే వాళ్ళు కింద. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.